वाणी शशिशेखराङ्घ्रिगळि दिव्यार्चनप्रस्फुरद्ब्रह्मानन्दमरन्दद्वादशुभेशान्ता प्रशान्ता सदा यस्मृत्या समकामकोटिघटनव्यापारकल्पद्रुमान् काञ्च्यां सिद्धिगतान् जगद्गुरुवरान् श्रीचन्द्रचूडान् भजे। अस्मत् श्री गुरुजनारायणाभ्यां नमः। పరమ పవిత్రమైనటువంటి సన్నివేశం, పవిత్రమైనటువంటి ప్రదేశం, పవిత్రమైనటువంటి కార్యం, చాలా విశేషమైనటువంటి వ్యక్తులు విశేషమైనటువంటి సమయంలో విశేషమైనటువంటి యాగాన్ని విశేషమైనటువంటి వ్యక్తుల యొక్క సమక్షంలో చేయడం అనేటటువంటిది సంభవించింది కృష్ణా తీరం. అలాగే అనేక గోవులు ఉన్నటువంటి గోష్ఠం, ఇట్లా అనేకం సంభవించినాయి. అనేక యజ్ఞములు మనకి చెప్పబడ్డాయి. వేదాహి యజ్ఞార్థం అభిప్రవృత్తాహ అని మనకి 1131 శాఖలు ఉంటే వాటన్నిటి యొక్క పరమ తాత్పర్యం ఏమిటి అంటే యజ్ఞములు. ఎందుకు యజ్ఞములు చేయడం అంటే దేవతా తృప్తి కొరకు మనం చెప్తూ ఉంటాం. అట్లాగే ఐహిక ఆముష్మిక ఫల సాధన ఒకటి, ఇదంతా మనకు ఒక రకంగా కనిపిస్తుంది. దానికంటే ముఖ్యమైనటువంటిది చిత్తైకాగ్ర్యం, దాన్ని పొందడానికి చేసేటటువంటి కర్మలు ఇవన్నీ కూడా. వాటిలో మనకి నిత్య కర్మలని, నైమిత్తిక కర్మలని, కామ్యకర్మలని, నిషేధ కర్మలని అనేక రకాలుగా కర్మలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సోమయాగం కూడా నిత్యకర్మ కిందే చెప్తారు పెద్దలు. దాంట్లో అంతర్భాగమైనటువంటి సప్తసోమ సంస్థల్లో షోడశి అనేటటువంటిది కూడా ఒక గొప్పదైనటువంటి సంస్థ. చేసేటటువంటి వారు విష్ణు భట్ల వారి వంశంలో ఉన్నటువంటి వారు. అంతేకాకుండా అనేక తరాల నుండి వారు వేదీ వేదములను నిలబెట్టినటువంటి వారు. ఒకటి ఈ మాట అనేది సాక్షాత్తుగా మనకి దక్షిణామ్నాయ జగద్గురు మహాపీఠమైనటువంటి శృంగేరి వారు చెప్పినారు, వేదీ వేదములు అనాదిగా విష్ణుభట్ల వారి వంశంలో ఉన్నాయి అని. ఆ పరంపరలో వస్తున్నటువంటి వారు ఆ పరంపరలో ఇంకా తర్వాయి తరాలన్నీ కూడా లోహమస్పృశనుజే అని ఆ మంత్రంలో చెప్పినట్లుగా దాన్నే చేసుకుంటూ ఆ యొక్క ఆనుపూర్వీని కాపాడుకుంటూ వస్తున్నటువంటి వంశం. ఆ వంశం దాంట్లో ఇది షోడశి గురించి అందరికీ తెలిసినటువంటిదే. షోడశ శాస్త్రం, షోడశ గ్రహం, షోడశ స్తోమం, ఇవన్నీ విశేషాలన్నీ కూడా పెద్దలన్నీ కూడా ఉన్నారు, వారందరూ కూడా చెప్తారు ఇంకా ముందర. దాంట్లో ఒక మంత్రం మనకి ఋగ్వేదంలోని మంత్రమే యజుర్వేదంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అది మనకి స్పష్టంగా త్రిగదృగేషు మహిషో యువా శిరంతు విశుష్మస్త్రుపదు సోమమపి భద్విష్ణునా సుతం యథావశదు స ఈం మమ దమహి కర్మకర్తవే మహామురుం శైలం షశ్చదేవం దేవ సత్యలింగం సత్య ఇంద్ర అని మా మంత్రం. ఈ మంత్రమే మేము తీసుకున్నాం అనుకోండి, మాకు కూడా పఠింపబడింది. దాన్ని కూడా విశేషంగా వారు భవిష్యత్తులో గానం చేయబోతారు. దాని యొక్క మంత్రార్థం యథా సౌకర్యంగా కొంతవరకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా యజ్ఞముల్లో ఇంద్రుడినే ఎక్కువగా మనం ఆహ్వానించడం, వారు వచ్చి ఆవిర్భాగాలు తీసుకువెళ్ళటం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కూడా దేవతలందరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది సోమరసం. ఆ సోమరసంతో తృప్తి చెందినట్టుగా వారు మరొక దాంతో తృప్తి చెందారు. అంత విశేషం దానికి. ఇక్కడ ఈ వాక్యంలో మహిష తువిశుష్మ తృపతు ఇంద్ర అంటే మహిష అంటే ప్రభూత బలయుక్త అని మనకి భగవంతుడు అని చెప్పినప్పుడు షడ్గుణాలు చెప్తారు.
ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క రకంగా చెప్తారు. వాడి ఉత్పత్తి నుంచి వినాశించి అని చెప్పి షణ్ణాం హరే తీరిక అని అందరికీ తెలిసినటువంటిది. ఆ ఐశ్వర్యములు, ఆ గుణములన్నీ కలిగినటువంటి వాడిని భగవంతుడు అని చెప్పి చెప్తారు. అంటే ఆ గుణములతోటి ఐశ్వర్యములు అంటే అనిమా జ్యేష్ఠ సిద్ధులు, అనిమా మహిమా జైవ గరిమా లఖిమా తథా ప్రాప్తి ప్రాకామ్య నిషత్వం ఉచిత్వం చాష్ట్యభూతయ అని అమరకారుడు చెప్పారు. ఆ ఐశ్వర్యములన్నింటినీ కూడా కలిగినటువంటి వాడు ఆయన. మహిష అని అంటం మూలాన అర్థం ఏమిటి అంటే, సాధారణంగా వేదంలో ఎక్కడొచ్చినా మహిష శబ్దము అత్యంత బలము కలిగినది అనేటటువంటి దాంట్లో వాడుతూ ఉంటారు. అది అటువంటి వాడు ఇంద్రుడు అని చెప్పి ఒక అర్థం. తర్వాత త్రివిశిష్మ అంటే మరీ విశేషంగా ప్రభూత బలయుక్త అని చెప్పి ఒక మాట రాశారు భాష్యకారులు విద్యారణ్య స్వామి వారు. మంచి బలం కలిగినటువంటి వాడు ఆ ఇంద్రుడు. తృపతు అంటే ఇవన్నీ ఉన్నా కొంతమందికి తృప్తి అనేటటువంటిది మాత్రం ఉండదు. అది వేదాధ్యయనంలో అవ్వచ్చు, శ్లోకాధ్యయనంలో అవ్వచ్చు, లేదా అనుష్ఠానంలో కూడా అవ్వచ్చు. తృప్తి ఉండదు. కొంతమంది ఎన్ని చేసినా ఇంకా ఇంకా చేయాలి అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా ఆయన తృప్తి కలిగినటువంటి వాటిలో ఇంద్రుడు. ఆ ఇంద్రుడు త్రికదృగేషు జ్యోతిష్టోమం బ్రహ్మోపయంతి గోష్టోమం ఆయుష్టోమం అని 3 సోమయాగములు చెప్పబడ్డాయి. అటువంటి వాట్లలో ఆ యాగములలో ఈయన విష్ణునా సహా ఆ పరమాత్మతో మహావిష్ణువుతో కూడి, ఆ విష్ణువు అంటే ఈయనకి ఉపేంద్రుడని ఇలా అనేక భావాలు అనేక అర్థాలు మనకి వేదంలో పురాణాల్లో బాగా చెప్పబడ్డాయి. అటువంటి ఆయన విష్ణువుతో యవాశిరం అంటే యవలు సత్తువులతో కూడినటువంటి ఆ ద్రవ్యాన్ని సుతం అది ఎటువంటిది అంటే బాగా భూషవం చేయబడినటువంటి దాన్ని ఆయన అపిబద్దు త్రాగాట. వాళ్ళ దేవతలు వచ్చేదే అందుకోసం. ఇక్కడ ఈ భారతదేశం అందున ముఖ్యంగా ఆంధ్రదేశం అట్లాగే తమిళనాడు ఇవన్నీ కూడా దేవతలకి వంటగదులు లాంటివి ఒక రకంగా. ఇక్కడ చూసుకుంటే అనేక యాగములు జరిగినాయి. వాటిలో మొట్టమొదటిగా విష్ణుభద్ర ఆంజనేయ స్వామి అనబడేటువంటి మా అన్నగారు అబ్బాయి అతను ప్రారంభం చేశాడు. ఆ తర్వాత అవిచ్ఛిన్న పరంపరగా అలా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని యాగాలు జరిగిందో అనేటటువంటి మనం చెప్పలేం. అక్కడ ఆ రకంగా ఆ పరమాత్మ విష్ణువుతో కూడినవాడై విష్ణువుతో రావడంలో విశేషం ఏమిటి అంటే యజ్ఞో వై విష్ణు అని మనకు ఒక శృతిలో కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆ సాక్షాత్తు యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన అని భీష్మాచార్యులు వారు చెప్తారు. ఆ సాక్షాత్తు యజ్ఞము మహావిష్ణు స్వరూపంగా చెప్తారు. ఈ రకంగా ఆ విష్ణువుతో కూడినటువంటి వాడే ఇంద్రుడు అక్కడికి వచ్చి ఆ సోమాన్ని తాగాట. తర్వాత ఇంకా ఇటువంటి వాడు ఆయన సహా సోమం యథావశత్ అంటే అన్వయపూర్వకంగా చెప్పుకుంటున్నాం. ఆ సోమాన్ని ఆయన ముందర కోరుకున్నట్టు. కోరుకోకుండా మనం ఏది చేయలేం. ఒక కార్యక్రమం చేయాలి అంటే ఒక సంకల్పం చేయాలి. ఓ యజ్ఞం చేస్తున్నాము అంటే దానికి సంబంధించినటువంటి అనేక విశేషాలు ఉంటాయి. ఆ భాష్యకారులు కూడా వ్రాస్తూ బహు వ్యయ ప్రయాస సాధ్యము అని చెప్పి భాష్యంలో రాస్తారు. ప్రారంభంలో ఉపోద్ఘాత భాష్యంలో. ఎందుకంటే యజ్ఞము కష్టం, దానికంటే కష్టమైనటువంటిది యజ్ఞానుష్ఠానం. వ్యయము ప్రయాసము 2 కూడా ఉన్నాయి. వాళ్ళు చూస్తూనే ఉన్నాం. ఇవాటి నుంచి ఏమీ జరగకుండా 5 రోజుల పాటు దీక్షగా ఉండాలి. ఏ రకమైనటువంటి కోపము ఇట్లాంటివి ఏమీ లేకుండా ఉండాలి. అంతరింద్రియం బహిరింద్రియ నిగ్రహం ఉండాలి. మనస్సు వాక్కు కాయములు కూడా శుద్ధములుగా ఉండాలి. ఇన్ని విశేషాలతో యజ్ఞాన్ని చెయ్యాలి. ఆ పరమాత్మ దాన్ని సోమ యథావశత్ అంటే ఆ సోమాన్ని ఆయన సంపూర్తిగా కోరుకున్నట్టు నేను త్రాగాలి అని. పరమాత్మ కనుక సంకల్పం లేకపోతే ఇచ్చేటటువంటి యాగంలోని ద్రవ్యాన్ని నేను స్వీకరించాలి. ద్రవ్యం అంటే ధనం కాదు. ఇచ్చే ఆహుతులు ఏవైనా సరే ద్రవ్య శబ్దం చేత చెప్పబడతాయి. దేవదోత్తేశైన ద్రవ్యత్యాగో యాగ అని మీమాంసలో చెప్తారు. కాబట్టి ఆయన అనుకున్నాడు కాబట్టి యజ్ఞం నిర్విఘ్నంగా జరుగుతుంది, జరగబోతుంది కూడా. ఆ పరమాత్మ యథావశతో అంటే సంపూర్ణంగా ఆయన అనుకున్నట్ట నేను ఇక్కడికి వచ్చి యజ్ఞంలో సోమభక్షణ చేయాలి అని చెప్పి. దానివల్ల అది జరిగింది అని చెప్పి చెప్తారు. సోమం దగ్గరికి వచ్చేటప్పటికి విశేషం ఎటువంటిది అది అంటే దాని గురించి సోమాహరణంలో చాలా విశేషంగా చెప్పడం అనేటటువంటిది కద్రుష్ట వయసు పరనీచ అనేటువంటి అనువాకంలో, అట్లాగే తృతీయస్యామితో దివి సోమ ఆసీద్ అనేటువంటి అనువాకంలో కూడా దాని విశేషాలు అనేక మంది పెద్దలు అనేక చోట్ల చెప్పి ఉన్నారు. అవన్నీ కూడా ఆ సోమం ఎటువంటిది అంటే
ఈ మమ దమహి కర్మ కర్తవే మహామురుం అని ఆ సోమం గొప్పదైనటువంటి పనులను చేయటానికి ఈయన్ని సంతోషపెడుతోంది అని. సహా సోమశ్చ మహికర్మ కర్తవే ఈం మమాద. ఈం అంటే ఏనం, ఈ ఇంద్రం, ఇంద్రుడిని అది తృప్తి చెందేటట్టు చేస్తుందిట. తృప్తి చెందేటట్టు చేయడం అంటే ఏమిటి అంటే ఆ ద్రవ్యాన్ని మనం ఏదైతే తీసుకుంటామో అది కనుక మన సవ్యంగా అరక్కపోతే తద్వారా అనేక రకాలైనటువంటి రోగాలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అలా కాకుండా అది శుభ్రంగా అరగడం, అరిగిన తర్వాత ఒంటికి పట్టడం, ఆ శక్తితో ఆయన అనేక రకాలైనటువంటి కర్మలు చేస్తాడనమాట. అంటే ఏమిటి ఆయన ఏం చేస్తాడు? వృత్రాసురవధ, అలాగే ప్రజారక్షణ, లోకరక్షణ, ఇవన్నీ చేసేటటువంటి వాడు ఇంద్రుడే. ఒకచోట ఇంద్రుడి గురించి కూడా మాట్లాడుతూ ఒకటే ఇంద్రుడు ఒకటే సమయంలో అనేక మంది అనేక చోట్ల యాగాలు చేస్తూ ఉంటారు, అట్లా వెళ్తాడా అంటే ఆ ఇంద్రుడికి ఒక కామగమన శక్తి అని, అట్లాగే ఏది కావాలనుకుంటే అది పొందగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు దేవతలకు ఉన్నాయి. అందువల్ల ఒకటే సమయంలో అనేక చోట్లకి వెళ్ళగలడు. ఒక యతిని మనం కనుక, ఒక సిద్ధ పురుషుణ్ణి కనుక మనం తీసుకున్నట్లయితే ఆయనకి అనేక రకాలైనటువంటి అనుభవించవలసినటువంటి స్థితులు ఉన్నాయనుకోండి, మోక్షాన్ని పొందుదాము అనుకుంటున్నాడు. ఆ సమయంలో అవన్నీ అనుభవిస్తే కానీ కుదరదు. ఆయన పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సంపూర్ణంగా అనుభవించాల్సిందే. నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి అని, ఏది పుణ్యమైనా పాపమైనా అది కోటి శతములు కూడా అనుభవించకపోతే కుదరదు. అందువల్ల వాళ్ళు అనేక రకాలైనటువంటి శరీరాన్ని ధరించి ఆ కర్మనంతటినీ కూడా అనుభవిస్తారు, ఆ తర్వాత మోక్షాన్ని పొందుతారు అని చెప్తారు. కేవలం ఒక తపస్సు ద్వారా వచ్చినటువంటి శక్తులు ఇట్లా ఉంటే సాక్షాత్ త్రిలోకాలు తీసుకునేటటువంటి ఇంద్రునికి ఇంకేన శక్తి ఉండాలని మనం చెప్పనక్కర్లేదు. ఆ రకంగా పరమాత్మ ఇష్టంగా స్వీకరించి ఈ సోమహనాన్ని చేసి ఆయనకు కావాల్సినటువంటి ఈ ముల్లోకమును రక్షించుట, అట్లాగే ఋత్విక్కుల్ని, యజమానుల్ని, ఎంతమంది అయితే దీన్ని సహకరించారో వాళ్ళందరినీ కూడా రక్షించడం అనేటటువంటిది ఆయన చేస్తూ ఉంటారు అని చెప్తారు. కారణం ఏమిటి అంటే కర్తా కారయిత చైవ ప్రేరక ష్టానుమోదక సుకృతే దుష్కృతే దేవ చత్వార సంభాగిన అని మనందరికీ తెలిసినటువంటి శ్లోకం. మనందరం కూడా వేదాధ్యయనం చేయాలి, కానీ మనకి ప్రాప్తం లేదు, చేయలేకపోతున్నాం. అట్లాగే కర్మానుష్ఠానం కూడా చేయాలి. వేదం చదువుకుని చేయలేని వాళ్ళు ఉన్నారు, వేదార్థం చదువుకుని చేయలేని వారు ఉన్నారు, శ్రోత విభాగం కూడా తెలుసుకుని కూడా చేయలేని వారు ఉన్నారు. అంటే ఆ భాగ్యం అందరికీ లేదు. దానికి మనం ఏం చేయాలి అంటే అలా చేసేటటువంటి వారికి కనుక మనం సహకరించినట్లయితే ఏ రకంగానైనా సహకరించవచ్చు. ద్రవ్య రూపంగా కానీ, లేదా ఇక్కడికి వచ్చి చాకరీ చేయడం, ఏదైనా సేవ చేసుకోవడం అలా సహకరించవచ్చు. లేదా పక్కవాడి చేత ఒక రూపాయి ఇప్పించేటటువంటి మాట చెప్పి ఆ రకంగా చేయడం, ఏ రకంగా చేసినా కూడా అది ద్రవ్యం. మనకు తెలుసు, రామాయణంలో ఉడత కథ చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. ఆ రకంగా ఏ రకంగానైనా మనం సహాయం చేసి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అన్నమాట. అందువలన దేవ సత్యవింజకు సత్య ఇంద్ర అని చివరిలో ఒక వాక్యం మనకు కనిపిస్తుంది. అది ఎటువంటిది? ఈ సోమం అంటే కర్మ కానీ సోమం కానీ సత్య అని ఒక శబ్దం విశేషణం, సత్యం అని ఒక విశేషణం కనిపిస్తోంది. సత్య అంటే దేవ సత్య అని, ఇంద్రుడు సత్య అంటే అవశ్యం ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఏ కర్మ చేసినా కూడా అది ఏ రకంగా చేస్తాడో ఆ రకమైనటువంటి ఫలితం వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. అదంటే ఎటువంటి ఇది లోపం అనేటటువంటిది ఉండదు. ఎందుకంటే ఒక కర్మ చేస్తే దానికి ఫలితాన్ని కనుక ఇవ్వకపోతే ఈశ్వరుడు ఊరుకోడు. దీని మీద ఒక వాదన ఉంటుంది, కర్మే ఫలితం ఇస్తుందా లేకపోతే అది చూసి పరమాత్మ ఫలితాన్ని ఇస్తాడా అని చెప్తే కొంత మీమాంసకులు కర్మే ఫలితం ఇస్తుంది అంటారు. కర్మ జడం కాబట్టి అది ఫలితం ఇవ్వదు, ఇవాళ అయిపోతుంది, రేపు ఏముంటుంది అది కర్మ, అది ఉండదు కదా. అందువల్ల దాని గురించి విచారం చేసి కర్మ సాక్షి అయినటువంటి పరమాత్మ ఫలితాన్ని ఇస్తారు అని చెప్తారు. అందువల్ల ఆ కర్మ సత్య, ఖచ్చితంగా ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్మ. అటువంటి ఇంద్రుడు మహాం అంటే గొప్పదైనటువంటిది. ఏమిటి? స్వాదుత్వేన మహాంతం. ఈ సోమరసం ఎటువంటిది అంటే స్వాదుత్వేన చాలా రుచిగా ఉంటుందిట, ఇంకా చాలా బలాన్ని కూడా ఇస్తుంది అని చెప్తారు. తద్వారా ఎక్కువ కాలం జీవిస్తారు అని, ప్రజనన ఉత్పాదన కూడా ఆ శక్తి వాళ్ళకి ఎక్కువ ఉంటుందని కూడా సోమపానం చేసినటువంటి వారికి చెప్తారు. ఈ రకంగా అనేక విశేషాలన్నీ కూడా దాంట్లో చెప్పబడ్డాయి. తర్వాత ఉరుం
స ఏం మమాదమహి కర్మ కర్తవే మహామురుం అని ఒక శబ్దం కనిపిస్తుంది. ఉరుం అంటే విశాలంగా, అంటే కాస్త రసం ఇవ్వడం కాదు, చాలా సమృద్ధిగా కూడా రసాన్ని ఇస్తారట. ఏమిటి సమృద్ధిగా అంటే మనం ఇంత ఇస్తున్నామని కాదు. మరి మనకి ఒక చివరలో దివిస్వామాషిత అనేటువంటి ప్రశ్నలో ఒక చోట మాట్లాడుతూ కూడా చెప్తారు. యావదేక దేవత కామయ దేయావదేక తావదాహుదేహ ప్రచతే నహి తదస్తి యత్తావదేవ స్యాత్ యావజ్జుహోతి అని. అంటే వాళ్ళ దేవత ఏ రకంగా భావన చేస్తుందో అంత విశేషంగా ఇది వృద్ధి చెందుతుంది. ఎలా వృద్ధి చెందుతుంది అంటే ఆ పరమాత్మ యొక్క ఆ మంత్రం యొక్క ప్రభావంతో ఆ రకంగా వృద్ధి చెంది ఆయన్ని తృప్తిపరుస్తుంది. ఇంకా ఇటువంటిది ఇది దేవం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది సోమరసం. ఎందుకంటే ఇది ఇక్కడ దొరికేది కాదు, సాక్షాత్తు దేవలోకంలోంచి వచ్చినటువంటిది సాక్షాత్తు. అందువల్ల చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దేవం అంటే దీప్యమానం రాస్తారు భాషగారు, ప్రకాశవంతమైనటువంటిది అని ఒకటి. తర్వాత సత్యం, అట్లాగే ఆ సోమాలు కూడా అధిష్టాతులు దేవతలు, అదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. దాన్ని క్రయణం చేసేటప్పుడు ఆ విశేషాలన్నీ అందరికీ తెలిసినవే. అది సత్యం. అది సోమం కూడా ఎటువంటిది అంటే అవశ్యం ఫలభావే, కంపల్సరీ ఫలాన్ని ఇచ్చి తీరుతుంది. అట్లాగే ఇందు అంటే మన సాధారణంగా చంద్రుడు అని అర్థం చెప్తూ ఉంటాం. అంటే చంద్రుడు అనే అర్థం ఎలా చెప్తున్నాం అంటే ఆహ్లాదకరుడు కాబట్టి చంద్రుడు చెప్తూ ఉంటాం. ఒక చోట మంత్రంలో ఇంకో చోట మాట్లాడుతూ మధువాత రథ యతే మధుక్షరం దశంధవ అనే మంత్రంలో కూడా మాట్లాడుతూ ఆహ్లాదకరంగా ఉంటుంది వెన్నెల అని చెప్పి చెప్తారు. అంటే చంద్రుడిని చూస్తే అనేక రకాలైనటువంటి తాపాలన్నీ కూడా పోయి చాలా ఆనందంగా మనకి అనుభూతిని పొందుతాం. ఇది కూడా అటువంటిది అట. ఏది ఈ సోమరసం కూడా అటువంటిదే. ఇందుం శైలగుం షష్టదేవం దేవ సత్యవిందుం సత్య ఇంద్ర అని మంత్రం, ఇందు శబ్దాలు వేదం ప్రయోగించింది. దాన్ని చూస్తేనే ఆహ్లాదం వేస్తుంది. ఎవరికి వేస్తుంది? మనకు కాదు. దాన్ని వినియోగం ఎక్కడ జరుగుతుందో ఆ వినియోగం తెలిసినటువంటి వారికి దాన్ని చూస్తే చాలా ఆహ్లాదం కలుగుతుంది. ఇది మనం చక్కగా మన యజ్ఞంలో వాడుకోవచ్చు దీన్ని అని చెప్పి వాళ్ళకి చూడంగానే ఆ భావం కలుగుతుంది. ఎవడు ఏ వృత్తిలో ఉంటే వాడికి ఆ రకమైనటువంటి భావం కలుగుతుంది. కాబట్టి అటువంటి ఏనం షష్ఠతు అని చెప్పి చెప్తున్నారు. అటువంటి ఆ సోమాన్ని ఆ పరమాత్మ స్వీకరించాడు. షష్ఠతు అంటే పీతవాన్ ఇత్యర్థ, ఆయన తాగాడు. సారాంశం ఏమిటి అంటే ఆ పరమాత్మ ఆ సోమరసాన్ని మహావిష్ణువుతో కలిసి ఆ ఇంద్రుడు ఉపేంద్రుడు అటువంటి ఆయనతో కలిసి దాన్ని స్వీకరించి ఆ తర్వాత దీనికి కావలసినటువంటి సహాయం సహకారాలు చేసినటువంటి వారందరినీ కూడా ఆయన సమృద్ధిగా అనుగ్రహించాడు అని చెప్పి మంత్రంలో చెప్పబడింది. ఇట్లా అనేక మంత్రాలు ఈ షోడశి శాస్త్రంలో చెప్పబడ్డాయి. చాలా విశేషమైనటువంటి క్రతువు కాబట్టి ఆ క్రతువు ఇవాళ ఇక్కడ జరుగుతోంది. దాని యొక్క మధ్యలో మనం అందరం కూడా ఉన్నాము. జరిగే ప్రదేశం ఏ కార్యక్రమం చేసినా కూడా దేశం, కాలం, పాత్రత అనేటటువంటి 3 చూడాలని చెప్పి చెప్తారు. దేశం చాలా పవిత్రమైనటువంటి కృష్ణా తీరం ప్లస్ గోదావరి తీరం కూడా ఇక్కడే ఉన్నది. గోదావరి ఆ 2 తీరముల్లో సాక్షాత్తు మనందరికీ ఈ రోజున ఈ రకంగా మనందరం ఈ సుఖంగా ఉండగలుగుతున్నాము అంటే, మనం స్వకర్మానుష్ఠానం చేయగలుగుతున్నాము అంటే, అట్లాగే యజ్ఞయాగాధ్యానుష్ఠానమే కాకుండా దానికి సాధనభూతమైనటువంటి వేదాధ్యయనం చేస్తున్నాము అంటే, ఆ వేద పండితులందరూ కూడా సుఖంగా ఉంటున్నారు అంటే దానికి కారణం కేవలం పరమాచార్య నడిచే దేవుడు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కొలువై ఉన్నటువంటి ప్రదేశం ఇది. అనేక మంది అలా ఒక చోట్ల చేస్తున్నారు. ఇక్కడ చేయడం అనేటటువంటిది ఒక విశేషంగా భావించి యజమానులు విష్ణుభట్ల మల్లికార్జున స్వామియారులు గారు ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయడం మనకు కనిపిస్తోంది. అలా ఒక దేశం, కాలం వసంత ఋతువు వెళ్ళి గ్రీష్మ ఋతువు ప్రారంభం అవుతూ ఉన్నది. కానీ ఎండలు మాత్రం గ్రీష్మ ఋతువును దాటిపోయేలాగా ఉన్నాయి. అటువంటి ఈ ఋతువులో ఈ కార్యక్రమం జరగడం ఇంకా విశేషం. పాత్రత అర్చుకుల గారికి చూసినట్లయితే చాలా విశేషమైనటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరి యొక్క సమక్షంలో లోకక్షేమం కొరకు కేవలం ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. కార్యక్రమాలు ఇది చేసుకుంటున్నారు ఎందుకంటే ఏవో ఇద్దరు వాళ్ళు వచ్చేవాళ్ళు చేసుకుంటున్నారని కాదు, కేవలం లోకక్షేమం కొరకు చేస్తారు అని
మనకి 3వ అష్టంలో ఆ మంత్రంలో ఏన సాహు ప్రజా నిర్హర్త అనుదప్యమానామధవ్యౌ స్తోక అపదౌర రాధ అని అనేక మంది ఈ మంత్రాన్ని చక్కగా చెప్పి ఉంటారు ఈ పాడికి ఎంతోమంది కూడా. కాబట్టి ఆ దుర్భిక్షములన్నింటినీ లేకుండా ఉండడం కోసం ఈసారి ఇంకొక విశేషం ఏంటంటే ఈ సంవత్సరం చాలా తక్కువగా వర్షాలు ఉంటాయి అని కూడా ఒక మాట చెప్తున్నారు. ఈ సమయంలో ఈ యాగం జరగడం చాలా విశేషం. కాబట్టి అటువంటి దుర్భిక్షాలన్నింటినీ కూడా పోగొట్టి మంచి అంశంలో వచ్చినటువంటి వారు ఫలాపేక్ష లేకుండా ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఈ రకంగా ఈ సోమయాగ సప్తసోమ సంస్థల్లో ముఖ్యమైనటువంటి షోడశి యాగం చాలా విశేషమైనటువంటిది. దాని గురించి చెప్పడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ యాగం ఇది జరగడం మనందరం దాంట్లో పాల్గొనడం, ఆ యజ్ఞేశ్వరుడు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి ఆ యజ్ఞేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి. అలాగే ఇప్పుడు మనకి చంద్రమ భోగాయ భవాని చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. ఈ దానం ఎప్పుడు చేయాలంటే ఇప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలంటే ఇక్కడ చేయాలి, ఏ సమయంలో చేయాలంటే ఈ సమయంలో చేయాలి. ఇది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తారు. అటువంటి సమయంలో మనందరం కూడా ఇవాళ వచ్చి ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఎవరు ఎంత చేస్తే వారికి అంత సమృద్ధిగా చక్కగా జరుగుతుంది. అది 4 రోజులు ఇవాళే కాదు, ఈ 4 రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఇవ్వవచ్చు. అదేమి, ఎందుకంటే కార్యక్రమం అయిపోయింది ఇవ్వక్కర్లేదనే మాట లేదు. ఎందుకంటే కార్యక్రమం అయిన తర్వాత తెలుస్తుంది ఎంత జరిగింది, ఎంతమంది, ఎంత జరిగింది, ఏమిటి అనే విశేషాలను తర్వాత తెలుస్తాయి. అవన్నీ కూడా జరుగుతుంది. దీని తర్వాత మళ్ళీ విష్ణుపట్ల జగన్నాథ ఘనపాఠి సోమయాజ గారి యొక్క యాగం కూడా భవిష్యత్తులో జరగబోతోంది. అది కూడా ఇది అన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగేటట్టుగా పరమాత్మని ప్రార్థిస్తూ స్వస్తి.